Hello viewers, welcome to Telugu Stars. MB27 లాంచ్ జూన్ నాటికి కరోనా టెన్షన్ ఉండదని మహేష్ నటించే 27వ సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న విషయం ఇటీవల అంతర్జాలంలో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ నటించిన సరిలేరు నీకెవరు రిలీజ్ అయి 3 నెలలు అయిపోతున్నా ఇంకా కొత్త సినిమాని ప్రారంభించకపోవడం అభిమానుల్లో చర్చకొచ్చింది. ఇంతకీ మహేష్ 27 ఎప్పుడు మొదలు కానుంది అన్నదానికి సరైన సమాధానం లేదు. ఇప్పటికే పైడిపల్లి కథను పక్కన పెట్టి పరశురామ్ ని ఫైనల్ చేసిన నేపథ్యంలో తాజా చిత్రం ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది. గీత గోవిందం లాంటి క్లాసికల్ హిట్ చిత్రాన్ని అందించిన పరశురామ్ మహేష్ కోసం ఎలాంటి కథను రాశారు అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. సూపర్ స్టార్ తో ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్, ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో జారవిడుచుకోను అని ప్రకటించిన పరశురామ్ స్క్రిప్ట్ విషయంలో అంతే కసిగా పనిచేశారని తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. జూన్ ముహూర్తం ఫిక్స్ చేశారని ఇన్సైడ్ సోర్స్ చెప్తున్నాయి. వాస్తవానికి ఇంకా ముందే మొదలు కావాల్సి ఉన్న కరోనా వల్ల కొంత ఆలస్యం అవుతుందట. పరశురామ్ అన్ని పనులు పూర్తి చేసి ఫినిషింగ్ టచ్లు ఇచ్చేస్తున్నాడు. సినిమా ప్రారంభించి పక్కాగా చెప్పిన టైంకే పూర్తి చేయడం ఎలా అన్నదానిపై సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నాడట. మరోవైపు ఇప్పటికే 3 నెలల సమయం వృధా అవడంతో మహేష్ నమ్రత బృందం దీనిపైన సీరియస్ గానే వర్క్ చేస్తోంది. ఈలోగా వేరే కథల్ని దర్శకుల్ని ఫైనల్ చేసేందుకు మహేష్ ప్రిపరేషన్ సాగుతోంది. నమ్రత వరుసగా కథలు వినే పనిలో ఉన్నారట. అలాగే పూరితో మహేష్ కి సమన్వయం కుదిర్చేందుకు నమ్రత ప్రయత్నించారన్న గుసగుసలు తాజాగా వినిపించాయి. ఎంతో సీక్రెట్ గా ఈ మీటింగ్ జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.